ఎస్ హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ ట్రేడర్. ఈరోజైతే నాకు మార్కెట్ వ్యూ అనేది ఓవరాల్గా నాకైతే బయింగ్ సైడే ఉంది. సో నేను మీకు నా బయింగ్ సైడ్ వ్యూ ఎలా ఉందనేసి నేను ఒకసారి గ్లోబల్ మార్కెట్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి చూడండి, ఎందుకంటే మనకు డౌ జోన్స్ కూడా నాస్డాక్ కూడా మనకైతే ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఆల్మోస్ట్ డౌ జోన్స్ వచ్చేసి మనకి 0.8 అంటే నియర్ బై ఇంకా 1 అనుకోండి. సో మనకైతే మంచిగానే క్లోజ్ అయింది కాబట్టి బుల్ సైడ్. సో అందుకనేసి నా వ్యూ కూడా నేనైతే పాజిటివ్నే మెయింటైన్ చేస్తున్నాం మన మార్కెట్స్లో కూడా. అండ్ నాస్డాక్ కూడా ఆల్మోస్ట్ 1.5% అయితే మూవ్ అయిపోయింది అనమాట. సో అందుకనేసి ఇంకా మనకి గ్లోబల్ మార్కెట్స్ అన్ని పాజిటివ్లో ఉన్నాయి, మన మార్కెట్స్ కూడా పాజిటివ్లోనే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి ఏదైనా కాల్ సైడ్ ఎంట్రీ పాయింట్ వస్తే తీసుకుందామని నేను మార్కెట్లో మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను నా వ్యూని. సో ప్రీ మార్కెట్ అనాలిసిస్ బేస్ చేసేసుకొని, అండ్ దాని తర్వాత నేనైతే కొన్ని స్టాక్స్ అయితే ఉన్నాయి. అది కోటక్ మహీంద్రా బ్యాంక్, దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ ఈ స్టాక్స్ ఉన్నాయి. దీని వల్ల మనకి మార్కెట్కి ఇంపాక్ట్ వస్తుందని తెలుసు, బట్ మేబీ అంత లిటిల్ బిట్ ఉండదేమో అని నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. సో హెచ్డిఎఫ్సి, రిలయన్స్ ఇట్లాంటివి ఉంటే మేబీ చూడొచ్చు, బట్ ఐసిఐసిఐ కూడా మనకి ఒక వెయిటేజ్ స్టాకే. బట్ నేను అంత కన్సిడర్ అయితే తీసుకోలేదు. గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఒక మంచి భూమిలో వెళ్ళిపోతున్నాయి కదా, పాజిటివ్లో 1% అయితే క్లోజ్ అయినాయి కదా. సో మనం కూడా మేబీ పాజిటివ్లో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈరోజు అనేసి నేనైతే కాల్ సైడ్ అయితే నా వ్యూని అయితే మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన. సో ఇప్పుడైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు వీడియోస్ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఏమవుతుందంటే నేను చెప్పే కాన్సెప్ట్ మీరు స్కిప్ అయిపోతారు అనమాట. సో దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తారని నేనైతే అనుకుంటున్నా. సో నా ఎంట్రీ పాయింట్ నేను ఎలా తీసుకున్నా, ఆ క్యాండిల్లో తీసుకోవడానికి నాకు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎలా తీసుకున్నా, దానికి మెయిన్ రీజన్ అనేది మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా. సో మార్కెట్ మనం ఓవరాల్గా ఒక లుక్ వేసుకుంటే మార్కెట్ మనకు వచ్చేసి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా ఫాల్ వచ్చిన తర్వాత మేబీ మనకు బౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. సో అలాగైతే రాలేదు. ఇమీడియట్లీ మనకైతే పెద్ద క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఇక్కడ పెద్ద క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత కూడా 22,700 కాల్ సైడ్ అయితే మనకి కాంట్రాక్ట్స్ అయితే బిల్డ్ అయిపోతున్నాయి అనమాట. సో అందుకనేసి మనకైతే ఒక ఫాల్ అయితే వచ్చింది. దాని తర్వాత మళ్ళీ నాకు ఈ ఫాల్ కూడా నేను అంత బిలీవ్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ రిజెక్షన్ ఉంది కదా. ఈ రిజెక్షన్ వచ్చేసి మనకి ఫేక్ రిజెక్షన్ ఏమో. ఇక్కడ నుండి మేబీ మార్కెట్ స్లో అండ్ స్టడీగా మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన, ఓకేనా. అండ్ ఇమీడియట్లీ మనకైతే ఇంకొక క్యాండిల్, మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా మనకి డౌన్ సైడ్ వచ్చింది కదా. సో అందుకనేసి ఇక నేనైతే కన్ఫర్మ్ అయిపోయినా మార్కెట్ మేబీ డౌన్ సైడ్ ఉండొచ్చు అనేసి. బట్ నేను ప్రీ మార్కెట్లో ఏం వ్యూ పెట్టుకున్నా, సో కాల్ సైడ్ వస్తే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకుందాం. ఒకసారి మీరు డిసైడ్ అవ్వాలి, ఈరోజు మార్కెట్ కాల్ సైడ్ ఉండాలనుకున్నారా, పుట్ సైడ్ ఉండాలి అనుకుంటున్నారా అనేసి ఒక వ్యూ మెయింటైన్ చేస్తే మీకు అటు సైడ్ మార్కెట్ వెళ్ళేటప్పుడు మీకు ఇంతకుముందే మీకు ఆ వ్యూ ఉంది కాబట్టి సో మీరు కాన్ఫిడెంట్గా ఆ ట్రేడ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో నాకు తెలిసి నేనైతే అనుకుంటున్నా మేబీ ఇక్కడ నుండి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది, మూవ్ ఉంది, మనకి బయింగ్ సైడే ఉంటుంది అనేసి అనుకుంటున్నా. కాబట్టి నాకు ఎక్కడ కూడా మనకి బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అయినా కూడా నేనైతే ఎక్కడ కూడా ఎంట్రీ పాయింట్ అయితే తీసుకోలేదండి. ఎక్కడ కూడా ఎంట్రీ పాయింట్ అయితే తీసుకోలేదు. మేబీ చూసాం ఎంత ఫాలో అవుతుంది, అయిన తర్వాత మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఆ రికవరీ అయితే చాలా స్పీడ్గా రికవర్ అవుతుంది అనేసి నేనైతే అనుకుంటూ వచ్చిన. సో అదే విధంగా మనకైతే 22,500 దగ్గర నుండి అయితే మార్కెట్ రివర్సల్ అయిపోయింది. సో ఇక్కడ బిగ్ బార్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది కదా. నాకు ఇక్కడ ఈ క్యాండిల్లో నేనైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్న వెంటనే నాకు ఆల్మోస్ట్ నా ఫేవర్లో మార్కెట్ వచ్చేసి ఒక 8 పాయింట్స్ 9 పాయింట్స్ అయితే మూవ్ అయిపోయింది. నాకు అక్కడికే ఒక 1,100 రూపీస్ అయితే ప్రాఫిట్ చూపించేది అనమాట. సో నేనైతే దాన్ని బుక్ చేసేసుకోలేదు. యాక్చువల్గా నేను ఈరోజు చిన్న లాట్స్తో ట్రేడ్ చేసిన. సో చిన్న లాట్స్తో ట్రేడ్ చేసేటప్పుడు మనకి మేబీ ఒక 50 పాయింట్స్ ఆర్ లేకపోతే ఒక 30 పాయింట్స్ అయినా, మినిమం 30 పాయింట్స్ అయినా మనం క్యాచ్అప్ చేయకపోతే మనకి గుడ్ ప్రాఫిట్ అయితే రాదనమాట. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన మార్కెట్ ఒక 30 పాయింట్స్, ఒక 35-40 పాయింట్స్ మూవ్ వస్తుంది అనేసి. సో అలానైతే రాలేదు. మరి నేను ఎంట్రీ పాయింట్ తీసుకున్న వెంటనే ఒకసారి నేను చెక్ చేసిన ఆప్షన్ చైన్ 22,500 దగ్గర. ఇమీడియట్లీ ఏమైందంటే రీఫ్రెష్ చేసిన తర్వాత మనకు ఏవైతే కాల్ సైడ్ కాంట్రాక్ట్స్ ఉంటాయో అవన్నీ బిల్డ్ అయిపోయినాయి, అండ్ పుట్ సైడ్ ఉన్నవన్నీ అన్వైండింగ్ అయిపోయినారు అనమాట. సో నాకు అప్పుడే అర్థమైపోయింది ఇది మనకి ఫేక్ బ్రేక్అవుట్. సో ఇక్కడ చాలా మంది బయర్స్ని ట్రాప్ చేసి ఇక్కడ ఎవరైతే ఆపరేటర్స్ ఉంటారో వాళ్ళు ఈ కాంట్రాక్ట్స్ అన్ని అక్యుమిలేట్ చేసేసుకొని మళ్ళీ మార్కెట్ మనకి మార్నింగ్ నుండి ఏ డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో మూవ్ వెళ్తుంది అనేసి చూపిస్తాను. నేను ఒకసారి మీకు ప్రీమియం చార్ట్లో నేను తీసుకున్న ఎంట్రీ పాయింట్ కూడా, ఓకేనా. అదే అనమాట, మనకి మన బయింగ్ ఆర్డర్స్ అన్ని వాళ్ళు అక్యుమిలేట్ చేసుకునేసి మనకి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది అనేసి నేను ఇమీడియట్లీ నాకు అర్థమైపోయింది ఆప్షన్ చైన్ రీఫ్రెష్ చేసిన తర్వాత.
ఇమీడియట్లీ నేనైతే 1000 రూపీస్ నుంచి సరే ఇంకొక కొంచెం వెయిట్ చేద్దాం, ఒక 1000 రూపీస్ మళ్ళీ రానివ్వు, అప్పుడు చూసుకుందాంలే, అప్పుడు ఎగ్జిట్ చేసేద్దాంలే అని అనుకున్నా. బట్ 1000 రూపీస్ ఒక్కసారి టచ్ అయిపోయింది, 1100 రూపీస్ ఒకేసారి టచ్ అయింది. దాని తర్వాత 1000 రూపీస్కి అయితే ఇంకా నా ప్రాఫిట్ అయితే రాలేదనమాట. ఇమీడియట్లీ డౌన్ వస్తూనే మార్కెట్ మన ఇండెక్స్ చార్ట్లో అయితే కనుక డౌన్ వస్తూనే ఉంది, మన ప్రీమియం చార్ట్లో కూడా డౌన్ వస్తూనే ఉంది. ఇంకా నాకు అనిపించింది నేనైతే ఇంకా ఎగ్జిట్ అయిపోవడమే బెటర్, మేబీ ఇంకా ఎక్కువ గ్రీడీనెస్ ఉండకూడదు, మళ్ళీ 1000 రూపీస్కి వస్తేనే నేను ఎగ్జిట్ అయిపోతా అనేసి. సో ఒక్కసారి మనకైతే టచ్ అయిపోయింది, నాకు ఒక్కసారి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, ఆప్షన్ చైన్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను అప్పుడే ఎగ్జిట్ అయిపోయింటే మంచిగా ఉండేది. మనకి కన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను హోల్డ్ చేసిన చూడు, అలా మీరు ఎవ్వరు చేయకండి. ఎందుకంటే మీకు రివర్సల్ అవుతుందని ముందే తెలిసిన తర్వాత ఇమీడియట్లీ అది ఎంత ప్రాఫిట్ వస్తుందో అంత బుక్ చేసేసుకునేసి మీరు మార్కెట్ అయితే క్లోజ్ చేయండి. నేను అలా చేయలేదు, అదే నేను చేసిన మిస్టేక్. మీరు ఇలా చేయకండి అని thumbnail పెట్టింది కూడా నేను అదే అనమాట. మనకి మార్కెట్ వ్యూ అర్థమైపోయిన తర్వాత, ఎంట్రీ పాయింట్ తీసుకున్న తర్వాత అప్ సైడ్కి వెళ్తుందా, డౌన్ సైడ్కి వెళ్తుందా అనేసి ఒక వ్యూ, ఒక క్లారిటీ వచ్చేసిన తర్వాత అది మీ ఫేవర్లో వెళ్తే హోల్డ్ చేయండి, లేకపోతే మీ ఫేవర్లో వెళ్ళకపోతే దాన్ని ఇమీడియట్లీ ఎగ్జిట్ చేయడమే బెటర్ అనమాట. నేను అలా హోల్డ్ చేసి ఇప్పుడు నేను కాస్ట్ అయితే ఎగ్జిట్ అయిపోయినా. ఆ మినిమం 1100 రూపీస్ ప్రాఫిట్ కూడా అయితే నేనైతే తీసుకోలేదనమాట. ఒకసారి నేను మీకు చూపిస్తా చూడండి. ప్రీమియం చార్ట్లో నేను ఎక్కడ ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా అంటే ఇక్కడ కదా, మనం ఈ క్యాండిల్లో కదా మనం ఎంట్రీ పాయింట్ తీసుకున్నది అనేది. సో ఇక్కడ చూసినారా, ఇదే క్యాండిల్లో. బట్ నేను ఇక్కడ ఫామ్ అయితే నువ్వు ఎందుకు ఇక్కడ తీసుకున్నావు ఎంట్రీ పాయింట్ అయితే మీకు తెలుసు కదా, నేను ఎప్పుడు కూడా క్యాండిల్ ఫామ్ అయిన వెంటనే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకోను అనమాట. సో ఇమీడియట్లీ కొంచెం ఫాల్ వస్తుంది. ఈ ఫాల్లో యాక్చువల్గా నేను వచ్చేసి 160 దగ్గర అయితే పెట్టుకున్నా. ఒక మంచి కరెక్షన్ కింద ఫుల్ స్పీడ్లో వచ్చింది. దాని తర్వాత మోడిఫై చేసిన, నేను వచ్చేసి 155 అయితే మోడిఫై చేసిన. ఆ మోడిఫై చేసిన వెంటనే నా ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయితే అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత నా ఫేవర్లో ఒక 9 పాయింట్స్ ఆర్ 10 పాయింట్స్ అయితే మూవ్ అయింది మార్కెట్. మూవ్ అయిన తర్వాత అదే నేను చెప్తున్నాను కదా, నా ఫేవర్లో 9 పాయింట్స్ మూవ్ అయిన తర్వాత నాకు 1000 రూపీస్ ప్రాఫిట్ చూపించింది. ఇంక దాని తర్వాత ఇక్కడ నుండి స్పైక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మార్కెట్ అయితే ఇంకొక స్పైక్ అయితే రాలేదు, ఓన్లీ డౌన్ ఫాల్ వస్తూనే ఉందన్నమాట. సో ఇక నాకు అర్థమైపోయింది, అదే చెప్పాను కదా ఇంతకుముందు. మనమైతే ఇంకా నేనైతే కాస్ట్ అయితే ఎగ్జిట్ అయిపోయినా. నేను మీకు ఒకసారి చూపిస్తా చూడండి నా ప్రాఫిట్. సారీ, ప్రాఫిట్ అనకూడదు, లాస్ అనుకోవాలి, ఎందుకంటే మనకు బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా కట్ అయిపోతాయి కదా. క్లోజ్డ్ పొజిషన్స్, ఓకే. నా యావరేజ్ బయింగ్ ప్రైస్ వచ్చేసి 155 అనమాట. సో యావరేజ్ సెల్ వచ్చేసి నేను 156 దగ్గర అయితే అమ్మేసిన, అంటే 1 పాయింట్ అనమాట. ఓన్లీ 1 పాయింట్లో నేనైతే ఏదైతే బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంటాయో దానికి అది కట్ అయిపోతుంది. సో మనకి ఈరోజు అయితే నో ప్రాఫిట్ నో లాస్. క్వాంటిటీస్ వచ్చేసి మనకు ఒక 25 కదా, మనకి నిఫ్టీ వచ్చేసి యాక్చువల్గా 15 నుంచి రెడ్యూస్ అయింది, 25కి వచ్చేసింది, అంటే 3 లాట్స్ అనమాట. యాక్చువల్గా నేను 1800 క్వాంటిటీస్తో తీసుకోంటే ఒకవేళ 9 పాయింట్స్ వచ్చింటే కనుక ఆల్మోస్ట్ మనకైతే 18,000 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చేది. సో మనం స్కాల్పింగ్ చేసి మనకు అలవాటు అయిపోయింది స్కాల్పింగ్ చేయడం. అందుకనేసి ఈరోజు ఒక్కొక్కసారి స్కాల్పింగ్ చేయడమే బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మూమెంటం అనేది ప్రతిరోజు ఇండెక్స్లో ప్రీమియం చార్ట్స్లో జరగదు. ఆల్మోస్ట్ మార్కెట్ అనేది మనకి సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మూవ్ అవుతుంది, మార్కెట్ బయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మూవ్ అవ్వద్దు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో వీడియో లెంత్ అయితే అనేసి ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకండి ప్లీజ్, ఎందుకంటే నేను ఫ్లోలో ఎక్కువ మాట్లాడేస్తున్నా. బట్ ఈ మాట్లాడేదంతా నిజం అండి, ఇది నా ఎక్స్పీరియన్స్తో నేనైతే చెప్తున్నా. మార్కెట్ అనేది ఎప్పుడు కూడా మనకు బయర్స్ ఫేవర్లో వెళ్ళదు, ఓన్లీ ఫర్ సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మార్కెట్ మూవ్ వెళ్తుంది. మీరు ఒక 100 రూపీస్ పెడుతున్నారంటే దానికి సెల్లర్ ఎంత పెట్టాలి తెలుసా, 1000 రూపీస్ పెట్టాలి. సో మీరు 100 పెట్టే మైండ్ సెట్ నుంచి 1000 పెట్టే మైండ్ సెట్కి చాలా డిఫరెంట్ ఉంటుంది కదా. సో మీరు 100 పెట్టేటప్పుడే మీ మార్కెట్ ఇంత అప్సైడ్ మూవ్ వెళ్తుంది, మీకు అంత కన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు 1000 పెట్టే వాళ్ళకి ఎంత కన్ఫర్మేషన్ ఉండాలి. సో అందుకే నేను చెప్తున్నా, మార్కెట్ వచ్చేసి సెల్లర్ ఫేవర్స్లోనే వెళ్తుంది. మన ఫేవర్లో ఎప్పుడు ఉంటుంది అంటే ఒక ఈవెంట్స్ ఉన్నప్పుడు, ఏదైనా మార్కెట్లో అన్సర్టనిటీ ఉన్నప్పుడు, వాల్టాలిటీ ఉన్నప్పుడు, ఒక ఏదంటారు మనకి ఎక్స్పైరీస్లోనూ, అట్లాంటి టైంలోనే ప్రీమియం వాల్టిలిటీ ఉంటుంది, మనమైతే ప్రాఫిట్ గెయిన్ చేస్తాం అనమాట. ఒకవేళ స్కాల్పర్స్ అయితే మీరు ఏం చేస్తారు, స్కాల్పర్స్కి అయితే మార్కెట్తో మూమెంటం ఉన్నా మూమెంటం లేకపోయినా కన్సల్టేషన్ ఉన్న స్కాల్పర్స్ వచ్చేసి వాళ్ళ పాయింట్స్ అన్ని ఆల్మోస్ట్ ఒక 10 పాయింట్స్ ఆర్ 20 పాయింట్స్ క్యాప్చర్ చేస్తామంటే డన్ ఫర్ ద డే. ఎందుకంటే వాళ్ళకి బిగ్ క్వాంటిటీస్ ఉంటాయి కాబట్టి ఆ 20 పాయింట్స్ అనేది వాళ్ళకి గుడ్ సాటిస్ఫై ఇస్తుంది అనమాట ప్రాఫిట్, ఓకేనా. ఒకవేళ చిన్న చిన్న క్వాంటిటీస్తో చేసే వాళ్ళకి ఏమవుతుందంటే మన ఇంతకుముందు ప్రతి వీడియోలో చెప్పుకున్నట్టు ఆ బ్రోకర్కి కట్టడానికే సరిపోతుంది, ట్యాక్సెస్ అన్ని బ్రోకర్స్కి వెళ్ళిపోతాయి, మీకు రూపాయి కూడా రాదు, ప్రాఫిట్ ఏం మిగలదు ఓవరాల్ డే ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి, ఓకేనా. ఇదనమాట. మీరు కూడా ఎప్పుడు ఇలాంటి నేను చేసిన మిస్టేక్ అయితే చేయొద్దు. మళ్ళీ 1000 రూపీస్ రానివ్వు, అప్పుడు ఎగ్జిట్ అయిపోదాం అనేసి ఒక కన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఇంక మీరు ఎగ్జిట్ అయిపోవడమే, హోల్డ్ చేయకూడదు. లూజింగ్ ట్రేడ్ని ఎప్పుడు కూడా హోల్డ్ చేయకూడదు అనమాట, ఓకేనా. ఇది నేను చేసిన మిస్టేక్, మీరు ఎవ్వరు కూడా చేయకండి. సో
నా అనలైజ్ కరెక్ట్ అయితే కనుక డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి అన్న ప్లీజ్ ప్రతి ఒక్కరు. అండ్ వీడియోని అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నాకు ఇచ్చేది మోటివేట్ అనమాట. మన ఛానల్లో ఇప్పటి నుండి రెగ్యులర్గా అంటే లైవ్ మార్కెట్లో మనం ఎంట్రీ పాయింట్స్ ఈరోజు జరిగిన మార్కెట్లో నేను ఎక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకున్నా, ఎలా ఎగ్జిట్ అయిపోయినా, ఎగ్జిట్ కావడానికి రీజన్ ఏంటి, ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఏంటి అనేది క్లియర్ కట్గా డైలీ మీకు వస్తాయి కదా. ఆబ్వియస్లీ ప్రతి యూట్యూబ్ ఛానల్స్ అన్న వాళ్ళు పెట్టొచ్చు, బట్ నేను కూడా పెడుతున్నా కాబట్టి సో నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసేసి నా ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్, నేను ఏం చేసినా ఈరోజు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అయితేనే ఒక లైక్ అయితే చేయండి. సో ఆ లైక్ చేస్తే నాకు ఒక బూస్ట్ వస్తుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, నేను ప్రతి బిగినర్కి ఒకటే చెప్తున్నా, మీరు నాకు ఏదైనా కామెంట్ అడగాలి అనుకుంటే, మీకు ఏదైనా డౌట్ ఉంది అని అనుకుంటే డెఫినెట్గా అన్న ప్రతి ఒక్కరూ నా వీడియోస్కి కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు అంటే బిగినర్స్ ఎవరికైతే మినిమం నాలెడ్జ్ లేకుండా, అంటే బై అంటే ఏంటి, సెల్ అంటే ఏంటి, మినిమం నాలెడ్జ్ కూడా ఉండదు. సో వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడగాలంటే సో ఒక మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే బిగినర్స్కి అడిగితే ఏమని అనుకుంటారేమో, ఇంత చిన్న పాయింట్స్ అనేసి అనుకుంటారన్నమాట. సో నేనైతే ఎప్పుడు కూడా అలా అనుకోను. మేబీ ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్స్ అన్న వాళ్ళకి కామెంట్ పెడితే మేబీ మీకు రిప్లై రావకపోవచ్చు, ఎందుకంటే మీరు బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి. ఆల్రెడీ ఆ బేసిక్ సంబంధించిన క్వశ్చన్స్ అన్న వాళ్ళు ఎప్పటి నుండో ఆ వీడియోలో పాస్ట్ నుంచి పెట్టుకుంటూ వస్తుంటారు. మీరు అది చూడకుండా డైరెక్ట్గా అడ్వాన్స్ లెవెల్లో ఉండే క్లాసెస్కి వెళ్ళి మీరు ఏదైతే బిగినింగ్ క్వశ్చన్ అడుగుతారో వాళ్ళు మీకు రిప్లై ఇవ్వరు. ప్లీజ్ చెక్ ఫర్ పాస్ట్ వీడియోస్ అంటారు అంతే. సో అలా ఉంటుందన్నమాట. మన ఛానల్లో అయితే అట్లాంటిది ఏమి ఉండదు. సో మనం ఇప్పుడే స్టార్ట్ చేసింది, ఇప్పుడే కాకపోయినా ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేసినా గ్రో అయినా 2 years అయినా 3 years అయినా, నేను యాక్చువల్గా ఈ ఛానల్ క్రియేట్ చేసిందే మెయిన్ రీజన్ బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఇంకెప్పటికీ కూడా ఇలానే చెప్తాను అనమాట. బిగినర్స్ ఎప్పుడు కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే క్లియర్ కట్గా మన ఛానల్ ఒకటి ఉంది, వాళ్ళు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనేసి మీకు ఈ రాయలసీమ ట్రేడర్ అనే ఛానల్ గుర్తు రావాలి. అదే నా మోటివ్ అనమాట ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి. సో అదనమాట. డెఫినెట్గా మీరైతే నాకు డౌట్స్ ఏవైతే ఉంటాయో ఆ డౌట్స్ అనేవి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, ఓకేనా. నేను డెఫినెట్గా రిప్లై ఇస్తా. అండ్ మీకు వీలైతే నా ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టేసి ఉంటా, మీరు అక్కడ నుంచి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయో అవి క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇంత క్లియర్ కట్గా నేను మీకు చెప్తున్నా. ఎవరు కూడా ఎక్కడ కూడా మొహమాటం లేకుండా ఏ చిన్న కామెంట్ వచ్చినా, ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా మీరు నన్ను అడగవచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా ఈరోజు నేను గ్రీడీకి వెళ్ళేసి 1000 రూపీస్ మళ్ళీ ప్రాఫిట్ రానివ్వు అనేసి గ్రీడీకి వెళ్ళేసి నేనైతే ఈరోజు లాస్ అనుకోండి, బట్ ఎందుకంటే అది బ్రోకరేజ్కి వెళ్ళిపోతుంది. ఈరోజు అయితే నో ప్రాఫిట్ నో లాస్ అన్నమాట. సో ఇది నా డే డన్ ఫర్ ద డే. ఈరోజు అయితే నో ప్రాఫిట్ నో లాస్. అండ్ మళ్ళీ వీకెండ్స్ అయిపోయిన తర్వాత హ్యాపీ వీకెండ్స్. శనివారం అండ్ ఆదివారం జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి. అండ్ మళ్ళీ మండే అయితే కలుద్దాం. అంతవరకు ఉంటా. టేక్ కేర్. జై హింద్.